ఒంగోలు నగరంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో శ్రీ శివసాయి నాట్యాలయం మరియు శ్రీ లంబోదర కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది స్వర్ణనంది మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు హాజరై కళాకారులను అభినందించారు. ఉగాది పండుగ సందర్భంగా సాంప్రదాయ కళలను ప్రోత్సహించడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో నగర మేయర్ గంగాడి సుజాత, పలువురు ప్రముఖులు, కళాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కళా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహోత్సవం స్థానికంగా కళలకు మరింత ప్రోత్సహించిందని నిర్వాహకులు తెలిపారు. సర్వనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఉగాది స్వర్ణనంది మహోత్సవం 2026 కార్యక్రమాన్ని చాలా సంతోషం. ఈరోజు లంబోదర కల్చరల్ అకాడమీ వాళ్ళు ఒక మంచి కార్యక్రమం పెట్టాం. నన్ను, మా మేయర్ గారిని, అదేవిధంగా ఇక్కడ ఉండే పెద్దలందరినీ కూడా పిలవటం. ఈ అకాడమీ 10 సంవత్సరాల నుంచి మన వాళ్ళు నడుపుతూ ఉన్నారు. ఈ కూడా కార్యక్రమాలు చేసుకోవటం చాలా సంతోషం. ఈ ఉగాది పుష్కరాల సందర్భంగా దానికి అవార్డులు ఇచ్చే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఒకసారి మనం ఆలోచించినప్పుడు మనకి మన రాష్ట్రంలోనే ఎక్కువ ఈ కూచిపూడి, భరతనాట్యం ఉండేది మన జిల్లాలోనే, మన ఒంగోలులోనే అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎంతోమంది పిల్లలు ఈరోజు కూచిపూడి చేయటం, అదేవిధంగా వాళ్ళు చేసే నాట్యం కూడా ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ కూడా చూస్తూ ఉంటాం. వాళ్ళకి అద్దినట్టు కనపడుతూ ఉంది. అదేవిధంగా దానికి నేర్పించే ఈ అకాడమీలు కూడా ఇవన్నీ కూడా చాలామంది ఈరోజు ఒంగోలులో కూడా ఉన్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు కూచిపూడి మనకి ఏదైతే డ్యాన్స్ అకాడమీ ఇది కూడా పెట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నుంచి కూడా ల్యాండ్ కూడా ప్రొక్యూర్ చేసాం. అందులోనే అకాడమీ కూడా పెట్టాలని చెప్పేసి చూస్తున్నాము. ఎందుకంటే చాలా పేదవాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా అకాడమీ నడిపే వాళ్ళకు కూడా ఫుల్ ఫెసిలిటీస్ ఉండాలి. ఏదో రెంటల్ దాంట్లో ఉంటాము, లేకపోతే ఒక కళ్యాణ మండపాల్లో పెట్టుకోవటం ఇలాంటివన్నీ కాకుండా వాళ్ళకి ప్రభుత్వం తరఫున వాళ్ళకి కావాల్సిన కాస్ట్యూమ్స్ కానీ, లేకపోతే డ్యాన్స్ అనేది కూచిపూడితో పాటు అకాడమీ 10 సంవత్సరాల నుంచి కూడా మన వాళ్ళు ఇక్కడ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పావని గారికి, అదేవిధంగా మన అశోక్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇంకా బాగా చేయాలి, బాగా మంచి పేరు తెచ్చుకోవాలి, ఇంకా ఎక్కువ మంది పిల్లలను కూడా స్టేట్ లెవెల్లో వాళ్ళు వెళ్ళేటట్టుగా ప్రోత్సహించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మా పూర్తి సహకారం ఎప్పుడు ఉంటుంది. ప్రభుత్వం తరఫున మీకు అన్ని రకాలుగా కూడా మేము ఏం చేయాలన్నా కూడా మాకు చెప్తే మేము చేయడానికి మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కూచిపూడి అనేది మనం చాలా మీటింగ్స్లో మనం చూస్తూ ఉన్నాం. చిన్నారులు చక్కగా డ్యాన్స్ చేస్తూ ఉంటే చాలా ముచ్చటగా ఉంటుంది చూడడానికి. పిల్లల్లో కూడా ఈ డాన్స్ అనేది అంటే మనకి మన ఆంధ్ర రాష్ట్రంలో లలిత కళలు ఎక్కువగా ఉన్నాయి. అంటే సంగీతము, చిత్రలేఖనము, డాన్స్, తబలా ఇవన్నీ కూడా చాలామంది చాలా ఇంట్రెస్ట్గా పిల్లలు కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ డాన్స్ అనేది అందరు కిందకి దిగండి, స్టేజ్ కింద దిగండి. లాలస కావ్య sir. Thank you so much, sir. Below the